హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తేదీ 6/6/2025. మనం వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం. పూర్తి స్థాయి వాతావరణ శాఖ వివరాలు తెలుసుకుందాం. 6 తారీఖు నుండి 10 తారీఖు వరకు, 10 తారీఖు తర్వాత కూడా వాతావరణ వివరాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ 6 తారీఖు 7 తారీఖులలో తెలంగాణలోని ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం మాత్రం లేదు. మళ్ళీ మనకు 7 తారీఖు నుంచి 10 తారీఖు వరకు, 7 తారీఖు నుంచి 10 తారీఖు వరకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, అంటే ఇంకెక్కువ వాతావరణం, ఎక్కువ ప్రాంతాన్ని వర్షాలు కవర్ చేసే అవకాశం మాత్రమే ఉన్నది. అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడానికి అవకాశం లేదు. అదే 10 తారీఖు నుంచి 18 తారీఖు వరకు, ఈ 6 నెలలో 10 తారీఖు నుంచి 18 తారీఖు వరకు అన్ని ప్రాంతాల్లో, అంటే అన్ని ప్రాంతాల్లో, మన తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడానికి అవకాశం ఉంది. మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉంది 10 తారీఖు నుంచి 18 తారీఖు ప్రాంతాల్లో. కానీ ఈ తుఫాన్ల ప్రభావం కానీ, అల్పపీడనాల ప్రభావం కానీ, ఉపరితల దోన్ల ప్రభావం కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమండి. అది మనకు రెగ్యులర్గా వెదర్ రిపోర్ట్లో మన వీడియోలు స్కిప్ కాకుండా రెగ్యులర్గా మన వీడియోలు చూసినట్లయితే ఈ వాతావరణం గురించి రోజు అప్డేట్ తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ముందు మీకు పత్తి పంటలో గడ్డి మందులు ఏ విధంగా వాడాలి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు పత్తి లేబర్కి, పత్తి విత్తనాలు పెట్టడానికి 700 నుంచి 800 ఖర్చు వస్తుంది. ఇంకా ముందు పత్తి పంటలో గడ్డి తీయడానికి 500, 600, 1000 రూపాయల వరకు